పరిశుద్ధాత్మునికి ఆరాధన, పరిశుద్ధాత్మునికి ఆరాధన, శాంతి స్వరూపునికి ఆరాధన, శాంతి స్వరూపునికి ఆరాధన, లోకాధిపతికి ఆరాధన, లోకాధిపతికి ఆరాధన, అనుగ్రహనాథునికి ఆరాధన, 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 ఆరాధన. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగినగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగినగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగినగాక. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసునామములో యేసునామములో మమ్మల్నందరినీ మమ్మల్నందరినీ ఆశీర్వదించినందుకు ఆశీర్వదించినందుకు మీకే వందనము. మీకే వందనము. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసునామములో యేసునామములో మమ్మల్నందరినీ మమ్మల్నందరినీ పరిశుద్ధ రక్తముతో పరిశుద్ధ రక్తముతో పవిత్రపరచినందుకు పవిత్రపరచినందుకు మీకే స్తోత్రము, మీకే స్తోత్రము, మీకే మహిమ, మీకే మహిమ, మీకే ఆరాధన. మీకే ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసునామములో యేసునామములో మాలోనికి మాలోనికి మా కుటుంబములోనికి మా కుటుంబములోనికి మా సమస్యలోనికి మా సమస్యలోనికి పవిత్రాత్మను పవిత్రాత్మను పవిత్రాత్మ శక్తిని పవిత్రాత్మ శక్తిని దయచేసినందుకు దయచేసినందుకు మీకే వందనము, మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే స్తోత్రము, మీకే మహిమ, మీకే మహిమ, మీకే ఆరాధన. మీకే ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసునామములో యేసునామములో మీ అనంత ప్రేమతో మీ అనంత ప్రేమతో మమ్మల్ని అందరినీ మమ్మల్ని అందరినీ దీవించినందుకు దీవించినందుకు మీకే వందనము, మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే స్తోత్రము, మీకే మహిమ. మీకే మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజ్యమబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరట్లో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. యేషయా 54:43 నీవు నా దృష్టిలో అమూల్యమైన వాడవను, నిన్ను ప్రేమించుదును, నిన్ను సమ్మానింతును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యమిక ఆనంద శక్తితో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములో ఉన్న 14 కోట్ల ప్రజలు ఆశీర్వదించి దీవించమని దేవర ప్రసాదం చేత నిండని మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేషయా 43:4 నీవు నా దృష్టిలో అమూల్యమైన వాడను, నేను నిన్ను ప్రేమింతును, నిన్ను సమ్మానింతును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వచనం యొక్క ఆనంద యోగ్యతను బట్టి ఈ ఆలయంలో వచ్చే నెలలో వారములో రాబోచిన బిడ్డలందరినీ సెప్టెంబర్ 28 నుండి జరగబోచిన వడకాన్ములో వచ్చిన వారందరినీ మరియు అక్టోబర్ 3వ తారీఖు నుండి జరగబోతున్నటువంటి తెలుగు బైబిల్ కన్వెన్షన్ ఆశీర్వదించి దీవించమని, పవిత్రాత్మ అభిషేకంతో నింపమని దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఓ ప్రభువా, నీ
ఆ దైవదూతలు ఒక్కరితోనొక్కరు సర్వశక్తివంతుడైన ప్రభువు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, లోహమంతా దాని మహిమతో నిండి ఉన్నది. అబ్బా తండ్రి యేసు నామంలో ఈ వాక్యమే ఆనంద యోగిదిని బట్టి ఈ రైల్వే స్టేషన్లో దిగటానికి పోవటానికి వచ్చిన భక్తులకి కావలసినటువంటి టెంపరీ స్టాపేజ్ పొందటానికి కృపను దయచేయండి. దానికోసము రైల్వే అధికారులందరినీ, మరియు ముఖ్యంగా డాక్టర్ గిరిగేదర్ రాజు గారిని, మరియు జరీ సహోదరిని, ట్రివాండ్ర రైల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పై ఉద్యోగస్తులందరినీ, చెన్నై డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పై ఉద్యోగస్తులందరినీ ఆశీర్వదించమని, ప్రభా రైల్వే మందిరిని కూడా ఆశీర్వదించమని, దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడిన మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేషయా 43:4 నీవు నా దృష్టిలో అమూల్యమైన వాడవును, నేను నిన్ను ప్రేమింతును, సమ్మానింతును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమిక ఆనంద యోగిదని బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా హైదరాబాద్ నుండి రూబా హాఫ్మీగా ఐఐటి ఎగ్జామ్ రాయటానికి సిద్ధపడుతున్నా. మరియు ప్రవీణ్ కుమార్ ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరి పుష్పకుమారి సైమన్ హైదరాబాద్ నుండి కోర్టు సంబంధమైన కేసు నుండి అప్పు బాధల నుండి వారి యొక్క హౌస్ అమ్ముడుపోవటానికి కొరకు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మంజుల ప్రతాప్ రెడ్డి గల్కొండ నుండి ఆ ఊరిలో వాన లేకుండా బాధపడుతున్న పొలాన్ని సమృద్ధిగా పంట పండించటానికి అనుగ్రహ వర్షాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. తలేపల్లి గ్రామస్తులు కూడా అనుగ్రహ వర్షాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. బాల ఉమేష్ మరియు జయప్రకాష్, నిర్మల, రాహుల్ వారి కోసం స్టెలిన్ అమ్మగారు ప్రార్థన సహాయం అడిగినారు. ఏరవ ఆనందరెడ్డి తాను నడిపించినటువంటి బిజినెస్ మంచిగా జరగటానికి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు జ్యోతి రాయపరెడ్డి హైదరాబాద్ నుండి క్యాన్సర్ అమ్ముతో బాధపడుతున్నటువంటి వారికి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. అరుణ్ రెడ్డి చెడు అలవాటు నుండి విడుదల పొందడానికి సుజాత ఉత్త సముద్రం నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరి గుంటూరు నుండి దేవరాణి నాగరాజుకు మంచి ఆయురారోగ్యం పొందటానికి, అప్పబాధను విడుదల పొందటానికి, మరియు ఫరీదా బాలరెడ్డి కుటుంబం హైదరాబాద్ నుండి వారు నడిపించినటువంటి బిజినెస్ మంచిగా జరగటానికి, పవిత్ర అజిత్ రెడ్డి కుటుంబము అప్పబాధలను విడుదల పొంది బిజినెస్లో అభివృద్ధి పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. అనిత హైదరాబాద్ నుండి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ట్రీఫా ఫిలోమినా హైదరాబాద్ నుండి జేవియర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగిన సంధ్యారాణి కుటుంబము ప్రార్థన సహాయం తాలిచెరువు నుండి అడిగి ఉన్నారు. ఏరవ విజయకుమారి చిన్నప్పరెడ్డి కోసం తాలిచెరువు నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. దిలీప్ దివ్య ఫినాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయము అడిగి ఉన్నారు. ప్రణతికి మంచి సంతాన భాగ్యం పొందటానికి, ప్రవీణ్ ప్రణతికి సంతాన భాగ్యాని కోసము, మార్గరేట్ హైదరాబాద్ నుండి రూబా యొక్క తల్లి అయిన సహోదరి క్యాన్సర్ రోగంతో బాధపడుతున్నాం, విడుదల పొందడానికి, మరియు పఫ్ఫల వంశీ కోసము రాణి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం, మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు భవానీ సుజన్ కుమార్ కోసము, వినయ్ చంద్ర వారి కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మంజుల సునీల్ రెడ్డి వరంగల్ నుండి అప్పబాధ నుండి విడుదల పొంది, వరది సన్నిధ వారికి అఖిల్ వారికి మ్యాచింగ్ కోసము, సంతాన భాగ్యాని కోసము
ప్రార్థన సహాయం అడిగినారు. నవీన్ ఫరీదా చెడు అలవాటును విడుదల పొందటానికి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. దీబు ఎలిజబెత్ హెర్మోన్ వారు కూడా ప్రార్థన సహాయం అడిగినారు. సందీప్ రెడ్డి తలచెరువు నుండి ఆ సహోదరుడి నుండి దూరం అయిపోయినారు, తిరిగి రావటానికి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నియగమాద పాపాత్మలమైండడ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఏశాయా 43:4 నీవు నా దృష్టిలో అమూల్యమైన వాడవును, నిన్ను ప్రేమిందును, నిన్ను సమ్మానిందును. అబ్బా తండ్రి యేసు నామములు ఈ వాక్యమిక అనంత యోగిదని బట్టి తత్తిరెడ్డి ఇన్నారెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఆరోగ్యరెడ్డి మరియు ఫాతిమా ఆరోగ్యమ కోసము బచ్చుళ్ళపల్లి నుండి ప్రార్థన సహాయం అడిగినారు. రోహిత్ నాగరిక కుటుంబాని కోసం ప్రార్థన సహాయం అడిగిన కుటుంబం శాంతి సమాధానము. రమ్య మనోజ్ రెడ్డి కోసము వారు నడిపించిన బిఫిన్ బాంజీగా జరగటానికి, మరియు సుందరసేన్ వరంగల్ నుండి ప్రణద లేదా కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ఏరవ శ్రీవమ్మ హైదరాబాద్ నుండి అప్పుబాధన విడుదల ఉంది. మరియు రవీంద్ర రెడ్డి రాజేష్ రెడ్డి వారికి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. అలెన్ సుందరమ్మ పిరంగిపురం నుండి ప్రార్థన సహాయం సతీష్ రెడ్డి కోసం అడిగి ఉన్నారు. సాఫ్ట్వేర్ బిజినెస్ మంచిగా జరగటానికి. రోజమ్మ హైదరాబాద్ నుండి హార్ట్ బ్లాక్ నుండి విడుదల పొందటానికి. తుమ్మ సుందరి తాళెచెరువు నుండి క్యాన్సర్ రోగంతో బాధపడుతున్న సహోదరి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం సఫ్రీనా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. బాల సాగరిగా పీజీ ఎగ్జామ్ రాసి ఉంటున్నారు, మంచి మార్కుతో పాస్ కావటానికి. మరియు కీర్తి మంచి మా భవిష్యత్తు కోసము. ఫిలోమినా ప్రార్థనాపరంగా జీవించడానికి. రవీంద్ర రెడ్డి మంచి ఉద్యోగాని కోసము. మరి కల్పన భాస్కర్ కుటుంబం సంధానాని కోసము. వేళాంగణి రెడ్డి చెడు అలవాటుని విడుదల పొందటానికి. శీర్ష సుందరి కుటుంబం మంచి ఫ్యూచర్ కోసము. మరి సుమ్మత్ రెడ్డి ప్రాజెక్ట్స్ వర్క్ తొందర పూర్తి చేయడానికి. ఏరవ జేకబ్ రెడ్డి అప్పుబాధను విడుదల పొందటానికి. మరియరాణి మంచి ఆరోగ్యాని కోసము. మరి అమృత రెడ్డి 10వ తరగతి క్లాస్ చదువుతున్న మంచిగా పాస్ కావటానికి. ప్రమీళ హైదరాబాద్ నుండి. మరి ఫాతిమారెడ్డి పిరంగిపురం నుండి. మరి మార్తమ్మ హైదరాబాద్ నుండి. సుందరమ్మ పిరంగిపురం నుండి. జ్యోతి హైదరాబాద్ నుండి. రాజారెడ్డి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు జి ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ నుండి కుటుంబముల శాంతి సమాధానం కోసము. రేష్మకి సంతాన భాగ్యాని కోసము. నిర్మలకి మంచిగా బిజినెస్ దేవుని యొక్క అనుగ్రహం పొందటానికి. మరియు అంబాటి జ్యోతి రాజు హైదరాబాద్ నుండి. జ్యోతి క్యాన్సర్ రోగం నుండి విడుదల పొంది ఉండటానికి కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. శ్రేయ కుటుంబము బిడ్డలకి కుటుంబం మంచి ఆయురారోగ్యం ఉండటానికి. మరియు విట్టి కుస్మ కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. మరి గేదె ఎలిజబెత్ కుటుంబము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు రవీంద్ర బాలస్వామి కుటుంబము ప్రసన్న జ్యోతి కొరకు ప్రార్థన సహాయం అడిగినారు. మరియు వరుణ్ అందోణి కుటుంబము. మరియు సతీష్ కుటుంబము నడిపించినటువంటి బిజినెస్ మంచిగా జరగటానికి. మరి పుష్ప జ్యోతి మంచి ఆరోగ్యాని కోసము నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. టి విమల
మంచి ఆరోగ్యాన్ని కోసం, విజయ మంచి ఆరోగ్యాన్ని కోసము, మరియు అర్పిత మంచి ఆరోగ్యాన్ని కోసం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరిని ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండెడ మా కొరకు ఇప్పుడిన మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేసయ్య 43:4 నీవు నా దృష్టిలో అమూల్యమైన వాడవును, నిన్ను ప్రేమింతును, నిన్ను సమ్మానింతును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం మీకు అనంత యోగ్యతను బట్టి ఈ ఆరాధన ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా హైదరాబాద్ నుండి సుజాత రమేష్ రెడ్డి, వారికి అప్పులు తిరిగి కట్టడానికి వారికి తిరిగి ఇవ్వటానికి వాడు తొందర ఇవ్వాలని, మరి బ్రహ్మని తొందర డబ్బు కట్టాలని కోరుకోండి. ప్రార్థన సహాయం అడిగినారు. అంజలి, అఖిల్ మరియు వారికి పాపకి జ్వరంతో బాధపడిన విడుదల పొందటానికి, యూకేలో ఉన్నటువంటి ఆదిత్యకి మంచి ఉద్యోగం మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. కవిత శ్రీనివాసరెడ్డి కుటుంబము, సుచరిత యుఎఫ్ఎల్ ఉద్యోగం చూస్తున్నా, మంచి ఓవర్ టెన్షన్లో బాధపడుతున్నా విడుదల పొందటానికి, ధరణి యుఎఫ్కి మంచి ఉద్యోగం పొందటానికి, మరియు గుంటూరు నుండి మల్లవరపు అమల్ రాజు కుమారుడైన రాహుల్ తేజ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. సునీల్ కుమార్ కోసము మంచి ఉద్యోగము మ్యాచింగ్ కోసం పుష్ప తల్లి వైశాఖ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. చైతన్య కోసము తండ్రి అయినటువంటి ఉపదేశి అందోని వైశాఖ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. కరుతి రామలక్ష్మి ఆనందరావు మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు శిలవారెడ్డి ప్రార్థన సహాయం అడిగినారు. శోభ కూడా ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సంజన మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సౌమ్య రాజు నూతనపల్లి నుండి కుటుంబ శాంతి సమాధానం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మేరీ నాగరిక మంచి పార్ట్నర్ దొరకటానికి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. సహాయరాణి మంచి ఆరోగ్యము భయభక్తితో నడవడానికి, మరియు తుమ్మ లేదా మంచి ఆరోగ్యాన్ని కోసము, టీ మేరీ రాణి మంచి ఆరోగ్యాన్ని కోసము, టీ భాస్కర్ కుటుంబము మారు మనసు పొందటానికి, రవీందర్ రెడ్డి కుటుంబము మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. జి శౌరులు ప్రార్థన సహాయం ప్రార్థనపరమైన జీవితం నడిపించడానికి, మరియు అద్విత మేరీ సుశీలమ్మ దేవుని యొక్క ఆశీర్వాదం పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియా శౌరులు ఆరోగ్యరెడ్డి కుటుంబము, చిన్నపరెడ్డి మరియు కవిత కుమారి కుటుంబము, బిడలైనటువంటి అరుణ్ ప్రిన్సీ ఆత్మీయ ప్రిన్సీ అరుణ్ దైవభక్తితో నడవడానికి, మరియు జోసఫ్ రెడ్డి సుస్మిత కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వారి యొక్క కుమార్తె అయిన ఆరాధ్య దైవభక్తితో నడవడానికి బ్రాహ్మణపల్లి నుండి ప్రార్థన సహాయం అడిగినారు. జోస్ మేరీ మరీదాస్ రెడ్డి కుటుంబం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. సుఖప్రసవంలో దేవుడు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి అఖిల్కి బ్రైట్ ఫ్యూచర్ కోసము జోస్ మేరీ ప్రార్థన సహాయం అడిగినారు. మరియు కానుగ మేరీ 2 చింతల నుండి బిడలైనటువంటి పవాని మానుఫ మరియు సాహిత్య మరియు మౌనిక కోసము మంచి ఉద్యోగాని కోసము, మరియు క్యూన్స్టర్లా హైదరాబాద్ నుండి సిస్టర్ కాదరిన్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి బాలతరేఫ రాజు కుటుంబం నల్గొండ నుండి బిడలైనటువంటి మౌనిక మనోజ్ మరియు సర్వనాథ్ వారు నడిపించినటువంటి బిఫిన్స్ మంచిగా జరగటానికి, దైవానుగ్రహం పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు.
అదిరి ఫుర్జన్ రెడ్డి నల్గొండ నుండి కుటుంబము ప్రార్థన సహాయ ఉన్నారు. 5 అన్నామేరి ప్రణతి కోసము నల్గొండ నుండి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు రాజారెడ్డి మరియా గొరేతి హైదరాబాద్ నుండి కుటుంబముల శాంతి సమాధాన కోసము, విమల కుమారి శ్రీకాకుళం నుండి బిడల కోసము ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి విశ్వరావు అరుణ్ కుమారి తణుకు నుండి ప్రార్థన సహాయ అడిగినారు. శేషుబాబు నిర్మలదేవి కుటుంబము తణుకు నుండి, మరియు నాగబాబు చెడు అలవాటు విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. ఇన్నమ్మ తణుకు నుండి వారు నడిపించే బిఫిన్ఫిలో భాగస్వాములా ఉన్నటువంటి ఇందిరారాజు శేషయ్యూరు వారు కలిసి ప్రాజెక్ట్స్ వరకు తొందర పూర్తి చేయడానికి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు మరియా శౌరిలో ఆరోగ్యరెడ్డి కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేషయా 43:4 నీవు నా దృష్టిలో అమూల్యమైన వాడను, నేను నిన్ను ప్రేమిందును, నిన్ను సమ్మానిందును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా నల్గొండ నుండి రాణి అభిలాషరెడ్డి బాల మరియు తనుజ కుటుంబము, వారికి దేవుడు అనుగ్రహించిన పాపైన దేవుడిని నిండుగా అనుగ్రహించాలని, మరియు ఆస్ట్రేలియా ఉన్నటువంటి అన్వేశ్వరెడ్డి మేరీ అనుష మరియు అన్వేశ్వరెడ్డి కుటుంబము దేవుడిచ్చిన గర్భఫలాన్ని నిండుగా అనుగ్రహించాలని, వారి యొక్క అప్పు బాధను విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ఫెలిన్ అలోషిఫ్ కుటుంబము, వారు బిల్డింగ్ తొందరలోనే పూర్తి చేయడానికి కృప కోసము, మరియు ఫేద లూర్దు రూయిన్ అబుదాబి నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగిన జార్జ్ శ్రావణి కుటుంబము, మరియు నల్గొండ నుండి ప్రియదం రెడ్డి కుటుంబము సింధు, వారు విదేశ రాజ్యంలో వెళ్ళడానికి సిద్ధపడుతున్న ప్రేమద రెడ్డి కన్నడకి వెళ్ళి ఉన్నారు, వారు మంచి ఉద్యోగం పొందటానికి. మరియు రాయపరెడ్డి కుటుంబం నల్గొండ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. సెయింట్ జాన్ స్కూల్ అధికారి శ్రీకాకుళం నుండి ప్రార్థన సహాయ అడిగినారు. జ్యోతి టీచర్ విజయనగరం నుండి మంచి ఆరోగ్యాని కోసము, గుంటూరు నుండి లిల్లీ టీచర్ ప్రార్థన సహాయం మంచి ఆరోగ్యాని కోసం అడిగి ఉన్నారు. మరియు జ్యోతి ఢిల్లీ నుండి వారు నడిపించినటువంటి బిఫిన్స్ మంచిగా జరగటానికి, మరియు మౌనిగా రెడ్డి పవాని కోసము మంచి ఉద్యోగము మంచి ఆరోగ్యాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అనూబు అనురాగు వారికి మంచి ఉద్యోగాని కోసం పి ఆలేరు నుండి అనిద ప్రార్థన సహాయం అడిగినారు. మరియు రంజిత్ కుమారు పెరంగిపాలెం నుండి యుఎఫ్ఏలో మంచి ఉద్యోగాని కోసము, మరియ ప్రీతి మరి ప్రదేశ మంచి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు జయంతి హైదరాబాద్ నుండి హౌస్ అమ్ముడుపోవటానికి అప్పు బాధను విడుదల పొందటానికి, శ్రీలత అనంతపూర్ నుండి విడాకుల సమస్యల నుండి విడుదల పొందటానికి, మరియు స్వర్ణలత మేరీ ప్రణతి వారు దంపతి ప్రేమ్ కుమారు వారు నల్గొండ నుండి సంతాన భాగ్యాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. రేణిగా హైదరాబాద్ నుండి జోజిరెడ్డి మంచి ఆరోగ్యాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. శీర్ష కొల్లపల్లి నుండి మ్యారేజ్ కార్యాని కోసం గర్భఫలాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. సుందర్ రెడ్డి కిడ్నీ రోగముతో బాధపడుతున్నాం, విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. ఏర్వ మాధవి హైదరాబాద్ నుండి బాల స్నేహితారెడ్డి మరియు బక్కట వారికి మంచి ఆరోగ్యాని కోసము, హైదరాబాద్ నుండి సిస్టర్ ఫాతిమా విజయలక్ష్మి సునీత వారికి
మంచి ఆరోగ్యాన్ని కోసము, హైదరాబాద్ నుండి సుందరి అలర్జీ రోగం నుండి విడుదల పొందటానికి, మరియు స్వర్ణలత సుదీప్ కోసము మంచి ఆరోగ్యాన్ని కోసము, నంద్యాల నుండి ఫాతిమ విజయ భరత్ రెడ్డికి ఆపరేషన్ అయ్యి మంచి ఆయురారోగ్యాన్ని కోసము, మరియు సింధు తపస్విని రుబేష్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేషయా 43:4 నీవు నా దృష్టిలో అమూల్యమైన వాడను, నేను నిన్ను ప్రేమింతును, నిన్ను సమ్మానింతును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమేకి అనంత యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా ఏర్వాద్ నిర్మల జ్యోతి హైదరాబాద్ నుండి గౌతమ్ రెడ్డికి కుటుంబాని కోసం ప్రార్థన సహాయం అడిగినాను. ట్రీఫా టీచర్ హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము, మరియు స్టెల్లా మేరీ నల్గొండ నుండి ప్రణతి జ్యోతికి మంచి ఉద్యోగాని కోసము, మరియు ప్రియంక హైదరాబాద్ నుండి ఉద్యోగాని కోసము, మరియు మేరీ రాణి ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి బిడరు కోసము, అనితకి మంచి ఉద్యోగాని కోసము, గుంటూరులో ఉన్నటువంటి ఫ్లాట్ అమ్మడి పోవటాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అశోక్ స్వప్నారెడ్డి కోసము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు నిర్మల హైదరాబాద్ నుండి సంపత్ కుమార్ కోసం మంచి మ్యాచింగ్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. జ్ఞాని పోల్ రెడ్డి మరియు సందీప్ రెడ్డి కిడ్నీ రోగం నుండి విడుదల పొందటానికి నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. వై మేరీ హైదరాబాద్ నుండి కోర్టు సంబంధమైన కేసు నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మేరీ మార్తా రితిమ కోసము బిడ కోసం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. జ్యోతి జోసఫ్ హైదరాబాద్ నుండి సునీల్ రెడ్డి యుఎస్ఎల్ ఉద్యోగాని కోసము, మనీషా రెడ్డికి మహారాష్ట్రలో బ్రదర్గా సేవ చేస్తున్న గురుత జీవితం ప్రవేశించే కృప కోసము, మరియు కాదరిన్ గుంటూరు నుండి జీసస్ దేవా రెడ్డికి యుఎస్ఎల్ ఉద్యోగాని కోసము, మరియు సంధ్యారాణి వైశాఖ నుండి ననోజ్కి ఉద్యోగాని కోసము, మరియు పస్సుల అనిత కిరణ్ రెడ్డికి కుటుంబము హైదరాబాద్ నుండి అభిలాష్ రెడ్డి ప్రణతికి సంతాన భాగ్యాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు అనంతపురం నుండి అనిల్ కుమార్ సుధారాణి చెడు అలవాటును విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి ఏరవ రాణి అలోషిఫ్ కోసము, మరియు ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, హౌస్ అమ్ముడుపోవటానికి ప్రార్థన సహాయం అడిగినారు. జి జయపూర్ రెడ్డి హైదరాబాద్ వారంగల్ నుండి కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. జి నిర్మల జ్యోతి అల్ఫోన్సో గవర్నమెంట్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు హైదరాబాద్ నుండి జ్యోతి రాణి ఈర్షిద మరియు శ్రీ కృషి బిడలు నీట్ ఎగ్జామ్లో ఉన్నత స్థానం పొందటానికి, అన్నమ్మ హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాని కోసము, మరియు హత్తువాయిల నుండి అన్నమ్మ ప్రార్థన సహాయం అడిగినారు. కానడాలో ఉన్నటువంటి దివ్య జోసఫ్ సంతానాన్ని భాగ్యాని కోసము, స్వర్ణ మేరీ కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. అన్న మేరీ వినయ్ కుమార్కి మంచి ఉద్యోగం ఆరోగ్యము పొందటానికి, అంతోణి రెడ్డి కరీంనగర్ నుండి మంచి మ్యాచింగ్ కోసము, మరియు ప్రార్థన సహాయము ఆరోగ్యమేరి ప్రార్థన సహాయం అడిగినారు. తెలంగాణ నుండి బాటగిరి నాగమణి ప్రసాదరావు విజయ రోషులి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండడు మా కొరకు
ఇప్పుడైనా మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఏషియా 43:4 నీవు నా దృష్టిలో అమూల్యమైన వాడను, నేను నిన్ను ప్రేమిందును, నిన్ను సమ్మానింతును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి పి ఆలేరు నుండి అరుణ, జ్యోతి, నీలిమ, పూజిత, తేక్కలమ్మ మరియు మార్గరేటమ్మ, మేరీ అమ్మ, పార్వతి అమ్మ, కళ్యాణి వారందరూ ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ఆరోగ్యం జోజరెడ్డి కుటుంబం మంచి ఫ్యూచర్ ఆరోగ్యాని కోసము, మరియు మల్లవరపు జోసఫ్ అప్పు విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. పుష్ప అంజలి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. అనిత రాయపరెడ్డి కుటుంబం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం, హేతుకుమార్కి మంచి ఉద్యోగం పొందటానికి యూఎఫ్ఏలో పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. టిఆర్ బాలరెడ్డి శాంతి మంచి కుటుంబంలో శాంతి ఆరోగ్యము, మరియు పీజీ మెడికల్ సీటు కోసము సుమత్ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి మరియా కావ్య జోసఫ్ రెడ్డికి సంతాన భాగ్యాని కోసము, మరియు సుంగారెడ్డి బాల అనురాజు కుటుంబము సంతాన భాగ్యాని కోసము, తుమ్మ మర్రెడ్డి ప్రణతి దంపతులు సంతాన భాగ్యాని కోసము, ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందడానికి, రోజమ్మ మరియ కీర్తి బిడ్డల కోసము, మరియు నల్గొండ నుండి ప్రేమ్ సాగర్ ఉద్యోగము మంచి మ్యాచింగ్ కోసము, స్వర్ణలత జైల్పూర్ రెడ్డి కుటుంబము, మరియు తిమ్మాపురం నుండి తేజ రెడ్డి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు మార్టీనా మరియా యూకేలో మంచి ఉద్యోగాని కోసం, పిఆర్ విసా కోసము, జ్యోతి సురేష్ బిడ్డ అయినటువంటి మేనకి మంచి మ్యాచింగ్ పొందడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు భార్గవరెడ్డి సహజ కుటుంబము ప్రార్థన సహాయం తెలంగాణ నుండి అడిగి ఉన్నారు. భవానీ హైదరాబాద్ నుండి సౌమ్య కోసం మంచి ఆరోగ్యము, చెడు అలవాటు నుండి విడుదల పొందటానికి వినీష్ రెడ్డికి షౌరెడ్డి కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు కె ఆరోగ్యరెడ్డి శోభారాణి హైదరాబాద్ నుండి కుటుంబము, కె జోష్ణ కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ఏర్వ రాయపరెడ్డి లేదా తల్లి మా ప్రణీల్ రెడ్డికి మంచి ఆరోగ్యం, వారు నడిపించే బిజినెస్ మంచిగా జరగటానికి గుంటూరు నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. సుందరి ఇన్నారెడ్డి కుటుంబము తాలేపల్లి నుండి హౌస్ కొత్త హౌస్ కొడుతున్నారు, తొందరగా పూర్తి చేయడానికి. మరి సుదీప్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయము సంతాన భాగ్యాని కోసము, వారు నడిపించే బిజినెస్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఏషియా 43:4 నీవు నా దృష్టిలో అమూల్యమైన వాడను, నేను నిన్ను ప్రేమిందును, నిన్ను సమ్మానిందును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమికి అనంత యోగిదని బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో ఉన్న మరీదాస్ మరియు సుశీలమ్మ, హరి మా మురళి కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు పాండు భారతి కుటుంబము, మరియు నూతనపల్లి నుండి జయన్న కుటుంబము, మరియు కర్నూలులో ఉన్న జయన్న ప్రార్థన సహాయం అడిగినారు. మరియు హైదరాబాద్లో ఉన్న దయాకర్ రెడ్డి రాజదీప్తి బిడ్డలైనటువంటి ప్రణతి చందన్ రెడ్డి కుటుంబానికి, మరి ప్రణవి తుమ్మ దిలీప్ రెడ్డి కుటుంబానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు వైశాఖ నుండి బాలమ్మ మరియు కిరణ్ వైశాఖ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. నెల్లూరు నుండి శీర్ష అప్పు బాధలను విడుదల పొంది మంచి ఆరోగ్యాని కోసము, మరియు కేరళ నుండి లిమా డయన్స్ కుటుంబంలో బిడ్డలకి మంచి ఆరోగ్యం తెలివితేటలు మరియు ప్రార్థన సహాయం అడిగినారు.
మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి సెయింట్ బ్రిజిట్ కాన్వెంట్ అధికారులు కూడా ప్రార్థన సహాయం అడిగినారు. మరియు అఖిల జోసఫ్ రెడ్డి కుటుంబము అమ్మకొండ నుండి వరంగల్లో ఉన్న ప్రార్థన సహాయ సంధ్య దిలీప్ కుటుంబాని కోసం కూడా ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సౌమ్య ప్రశాంత్ కుమార్ మ్యారేజ్ మరియు మంచి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మంచుల సుధాకర్ రెడ్డి కుటుంబము హైదరాబాద్ నుండి వరంగల్ నుండి అప్పు బాధలను విడుదల పొందటానికి ఏరవ జ్యోతి నిర్మల హైదరాబాద్ నుండి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. ప్రదీప్ కుమారు శ్యామ్ల హైదరాబాద్ నుండి గర్భఫలాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. సింధు రాజేష్ హైదరాబాద్ నుండి సంతాన భాగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. చిన్ను నల్గొండ నుండి ప్రవళికకి మంచి గవర్నమెంట్ ఉద్యోగం పొందటానికి ప్రదీప్ పేద కుటుంబాని కోసం కూడా ప్రార్థన సహాయం అడిగినారు. మరియు యూకేలో ఉన్నటువంటి మరియా ఫావియో మరి కార్తిక్ రెడ్డి వారికి మంచి మ్యాచింగ్ పొందటానికి నల్గొండ నుండి ప్రవళిక దందల్ MD ఎగ్జామ్ రాసి ఉన్నారు. దేవుడు నిండుగా అనుగ్రహించాలని. మరియు డోని నుండి రాజశేఖర్ ఉషారాణి కుటుంబం అప్పు బాధను విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. దుబాయ్లో నుండి ట్రైన్ జైవర్ కుటుంబము బిడలైనటువంటి మార్షల్ మరీఫా మార్కు బిడల కోసము ప్రార్థన సహాయం అడిగినారు. కడగపల్లి తేజారెడ్డి కుటుంబము ఉద్యోగాని కోసము ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి బిడకు మరియు ఏబిపాలెంలో ఉన్న స్కూల్లో ఉన్నటువంటి టీచర్ అయిన క్రిస్టినికి క్యాన్సర్ రోగం నుండి విడుదల పొందడానికి హైదరాబాద్లో ఉన్న లూర్ద్ మేరీ అప్పు బాధల నుండి విడుదల పొంది హౌస్ అమ్ముడుపోవటానికి మరియు జడ్చర్లలో ఉన్న కవిత అమర్పల్లిలో ఉన్నటువంటి సహోదరి కుమారుడైన అజయ్కి మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి సుమలత శ్రావణి రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు వై మేరీ భాస్కర్ రెడ్డి కుటుంబం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. గాగలిపూర్ లిల్లీ మేరీ కుమారుడుకు పిఆర్ విశ్వ కోసము మరి అందోని రెడ్డి నక్షత్రం కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. వెల్డింగ్ చేసినటువంటి హైదరాబాద్లో అందోని బిడలైనటువంటి త్రేసా ఫినోమినా వారికి దిలీప్కి మంచి దైవభక్తి దైవజ్ఞానం పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పవిత్రాత్మతో వారిని నింపండి. మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవుడ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనిక మాత పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడున మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేషయా 43:4 నీవు నా దృష్టిలో అమూల్యమైన వాడును, నేను నిన్ను ప్రేమింతును, నిన్ను సమ్మానింతును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమికి అనంత యోగ్యతని బట్టి అరుణ్ రెడ్డి చైతన్య సంతానాని కోసము సుజాత ప్రార్థన సహాయం అడిగినారు. సుందర్ నగర్ హైదరాబాద్ నుండి ఏరవరాణి ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందడానికి శ్రీలత షౌరెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి రోస్లీన్ హైదరాబాద్ నుండి బాల డేవిడ్ కీర్తి వారికి ఉద్యోగము ఇన్నారెడ్డి నడిపించే బిజినెస్ మంచిగా జరగటానికి శోభారాణి వరంగల్ నుండి సుందర్ రెడ్డికి మంచి అలవాటు ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు శ్రీకాకుళం నుండి జీవరత్నం ఎమిల్ లావణ్య ఎలిజబెత్ వారి కుటుంబము మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి తాలేపల్లి గ్రామస్తులు మరియు నల్గొండ నుండి పుట్టి శాంతమ్మ బిడ్డలందరి కోసము నల్గొండ నుండి అభిషేక్ కీర్తన మిథున్ ప్రియాంక దంపతులు మరియు మేరీ భారతి హైదరాబాద్ నుండి మంచి ఉద్యోగము వసువి గుంటూరు నుండి మంచి అప్పు బాధను విడుదల పొందడానికి మరియు నూతనపల్లి కర్నూలు నుండి అందోని
మర్తమ్మ, పూజిత, పృథ్వీ బిడ్డల కోసము దైవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి భవానీ, గురువరెడ్డి అప్పు బాధన విడుదల పొందటానికి, మరియు పోతురెడ్డి శ్రావణ్ జోసఫ్, శౌరెడ్డి మంచి మ్యాచింగ్ కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. జి బాలస్పందన, ప్రదీప్ రెడ్డి హైదరాబాద్ నుండి విశ్వా కోసము, మరియు దిలీప్ అవినాథ్ రెడ్డి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. లండన్ నుండి ఆశిష్ రెడ్డి ఉద్యోగాని కోసం మంచి మ్యాచింగ్ కోసము, మరియు కర్ణశ్రీ నీట్ ఎగ్జామ్లో ఫ్రీ సీట్ దొరకడానికి, మరియు అనిల్ రెడ్డి ప్రార్థన సహాయం అడిగినారు. అనిత కిరణ్ హైదరాబాద్ నుండి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల ఉంది. కార్తీక్, స్నేహ, సాగిరికి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగిన లూర్ద్ రెడ్డి జ్యోతి హైదరాబాద్ నుండి అప్పుబాధ విడుదల ఉంది. వారు నడిపించినటువంటి హాస్టల్ మంచిగా నడవడానికి, భారతి అమరావతి నుండి కావ్య అంజలి కోసము, మరియు దీపక్ కోసము, మరియు రామారావు కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి రత్నమేరి హైదరాబాద్ నుండి రత్నకుమారికి మంచి మ్యాచింగ్ కోసము, మరియు విజయవాడ నుండి ప్రభాకర్ రావు సింధు కోసం మంచి ఉద్యోగము మ్యాచింగ్ కోసము, ఆరోగ్యాని కోసము, మరియు తిమ్మాపురం నుండి తేజారెడ్డి రమ్య కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సబీన వరంగల్ నుండి కన్ను నుండి విడుదల పొంది మంచి ఆరోగ్యాని కోసము, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి శౌర్యులు హైదరాబాద్ నుండి లెగ్ ఆపరేషన్కి విధేయ ఉన్నారు, తొందరలో నయం కావటానికి. అన్నా మేరీ, కాసాయి, రాముల కోసము ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యెషయా 43:4 నీవు నా దృష్టిలో అమూల్యమైన వాడును, నేను నిన్ను ప్రేమిందును, నిన్ను సమ్మానిందును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమేక అనంత యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ సమర్పిస్తున్నా. అరుణ్ రాజారెడ్డి కుటుంబము, వినయ్ కుమార్ రెడ్డి కోసము, సాగరి కోసము మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరి అందోని రెడ్డి నక్షత్రం కుటుంబం, అభినయ్కి, మేరీ, మానుఫ్ని, ప్రశాంతి బ్రహ్మకల్లి నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరి ఆరోగ్యమ్మ జంగమ నుండి దారికి మంచి పిఆర్ కోసము, మరి ఉషా అలెన్ ఆస్ట్రేలియా నుండి కార్త్యాని, పోర్జాని యుగంధర్ రెడ్డి కోసము, బుత్తా సముద్రం నుండి సుజాత, మరియు కోటపల్లి నుండి శైలజ, మరియు శౌర్యులు బ్రాహ్మణపల్లి నుండి లతా రాయపరెడ్డి గుంటూరు నుండి, నిర్మల చిలివారెడ్డి శంషాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి వారంగల్ నుండి రజన ఇన్నారెడ్డి కుటుంబము, కుమారుడైన నిఖిల్ రెడ్డికి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండటానికి, మరియు వరంగల్ నుండి విజయ, నిర్మల, మోహన్ రెడ్డి కుటుంబము, మరియు ఈదరి నుండి బాలకోటమ్మ మంచి ఆరోగ్యము, గోళ జ్యోతి కీర్తికి వారికి దేవుడు అనుగ్రహించే బిడ్డలకు మరి అప్పబద విడుదల పొందడానికి, గొరమొచ్చు వినోదికి మంచి ఫ్యూచర్ కోసము, సౌజన్య కుటుంబానికి శాంతి సమాధానము, మరి వెల్లటూరున్న జ్యోతి టీచరు బిడ్డలైనటు అనితకి మంచి ఉద్యోగము, రాజేష్ అజయ్కి కుటుంబంలో శాంతి సమాధానము, హైదరాబాద్ నుండి రాజేష్ కుమార్కి నడిపించిన బిజినెస్ మంచిగా జరగటానికి, హైదరాబాద్ నుండి మేరీ, శ్వేద, ప్రవీణ్కి సంతాన భాగ్యాని కోసం, సుధారాణి భద్రాచలం నుండి కుటుంబంలో శాంతి సమాధానం కోసము,
నుండి ఫరాజ్ ప్రసాద్ కుమారుడు అయినటువంటి రూబేష్కి మంచి ఉద్యోగం పొందటానికి, హైదరాబాద్ నుండి గోరండల విజయ నిర్మలకి మంచి ఉద్యోగాని కోసము, మరియు నల్గొండలోని తుమ్మ ఇన్నఫమ్మ కోసము, మరియు నల్గొండలోని ఏరవ లూర్దు మేరీ, మరియు నల్గొండ నుండి శాంతమ్మ మంచి ఆరోగ్యాని కోసము, నల్గొండ నుండి శిలువమ్మ మంచి ఆరోగ్యాని కోసము, అనంతపురం నుండి మేరీ అమ్మ మంచి ఆరోగ్యాని కోసము, నల్గొండ నుండి ఆరోగ్య మేరీ బిడ్డ అయినటువంటి సుప్రియ శివరెడ్డికి కుటుంబంలో శాంతి ఆరోగ్యము సంతాన భాగ్యాని కోసము, గుంటూరు నుండి శారద కుటుంబంలో ఫైతాంశ విడుదల పొందటానికి, వరంగల్ నుండి అందోణమ ప్రార్థన సహాయడి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడున మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలిగిన గాక. ఆమేన్. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము 9వ అధ్యాయము 5 నుండి వచనములు. అప్పుడు పేతురు, బోధకుడా, మనం ఇచ్చట ఉండుట మేలు. మీకు మోషేకి ఏలియాకి 3 గుడారములను నిర్మింతుము అని తనకు తెలియకై పలికెను. శిష్యులు భయప్రాంతులైరి. అప్పుడు ఒక మేఘమును వారిని ఆవరించెను. ఆ మేఘం మండముల నుండి, ఈ ఆయన నా ప్రియ కుమారుడు, ఈ ఆయనను ఆలగింపుడు అని ఒక వాణి వినిపించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలిగిన గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు నాథని యందు మిక్కిలి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు ఈ ఆరాధనలో మనము ధ్యానం చేయబోచున్నటువంటి అంశము మార్కు గారు రాసిన సువార్త 9వ అధ్యాయం 5 నుండి 7 వరకు ఉన్న వచనములే. యేసుప్రభు యొక్క మిక్కిలి ప్రియమైన శిష్యుడు ఆ యాకోబు మరియు పేతురు, యోహాను, వారిని యేసుప్రభు ఎన్నుకున్న విధం మనం ఒక్కసారి చూస్తుండే లూకా గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 12వ వాక్యములో చూస్తుండే. ఆ రోజులలో యేసు ప్రార్థన చేసి కొనుటకై కొండకి వెళ్ళను. రాత్రి అందయు దైవ ప్రార్థనలో మునిగి ఉండెను. రాత్రి అంతా యేసుప్రభు దైవ ప్రార్థనలో మునిగి ఉండి 13వ వాక్యం. ప్రాతకాలమున తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఎన్నిక చేసి వారికి, చూడండి, అప్పుడు ప్రాతకాలం వరకు యేసయ్య కొండలో ఉండి ఆ దేవునితో సంభాషించిన తర్వాత శిష్యులు చాలామంది ఉన్నారు. పేరు పిలిచి వారు అపొస్తలుడు అని పిలవకుండా చాలామంది ఉన్నారు. కానీ వారిని నుండి దేవుడు ఎన్నుకున్నారు, 12 మందిని ఎన్నుకున్నారు. దానిలో ముఖ్యమైన ముగ్గురే మనము ఈ రూపాంతరీకరణ, ఆ మారూపం పొందినటువంటి ఈ నాటి సంఘటనలో మనం చూస్తున్నాం. యేసుప్రభుకు చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు పేతురు, ఆంద్రయు, యోహాను. యేసుప్రభుని ఎక్కువ ప్రేమించిన వారు, యేసే అయినంగా మొదటి పాపగారు అయిన వారు. ఇలాగ ఉన్నవారు ఆ యేసుప్రభు కొండ మీదకి వెళ్ళినప్పుడు యేసుప్రభు యొక్క తేజస్సు, మహిమ వారికి తెలియచేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అలాగ తెలియచేసినప్పుడు వారు తెలియకుండా మాట్లాడే మాట ఏమి? మార్కు గారు రాసిన సువార్త 9వ అధ్యాయం 5వ వాక్యం. అప్పుడు పేతురు, బోధకుడా, మనం ఇచ్చటనే ఉండుట మేలు. మీకు మోషేకు ఏలియాకు 3 పాకలు నిర్మిందును అని. చూడండి, 3 గుడారములు నిర్మిద్దాం, మనం ఇక్కడ ఉండటం, ఆనందముతో ఉండటం చాలా గొప్పది. ఆ ప్రభు సన్నిధిలో ఉన్న ఆనందము, ఈ ఆనందమే నాకు చాలు. ఆ దేవుని యొక్క సాన్నిధ్యం అన్నిటికంటే చాలా విలువైనది.
అమూల్యమైన మూల్యం. అందుకే ప్రియులారా ఈరోజు వాక్యబలం మనం చూస్తున్న యెషయా 43:4 నీవు నా దృష్టిలో అమూల్యమైన వాడవును, నేను నిన్ను ప్రేమిందును, నిన్ను సన్మానిందును. చూడండి, ఆ అమూల్యమైన వాడకు దేవుడిచ్చిన ఆనందము. ఈ ఆనందము మనము కీర్తన 119 41 వాక్యములు చూస్తే కనపడుతుంది. ప్రభు నీ కనికరమును నా మీద కుమ్మరింపుము, నీ వాగ్దానము ప్రకారము నీ రక్షణమును నాకు అనుగ్రహింపు. దేవుని యొక్క రక్షణ అది, ఆ ఆనందము. యోహాను గారు రాసిన సువార్తలో 15:10-11 వాక్యములో ఈ ఆనందాన్ని గురించి తెలియచేస్తున్నా యేసయ్య. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను నెలకొని ఉండురు. నా ఆనందము మీ యందు ఉండవలెనని, ఆనందం మీ యందు ఉండవలెనని. ఎప్పుడు దేవుని యొక్క మాటలు ఆలగించి ఆ చెడు కార్యమును విడనాడి మనం చేసినప్పుడు దేవుని యొక్క ఆనందం మనలో పూర్తి అవుతుంది. ఆ కీర్తన 119 ఈ 70 వాక్యములు మనం చూస్తుండే ఆనందాన్ని గురించి దేని ప్రభు తెలియజేస్తున్నా. కీర్తన 170 వాక్యములు తెలియచేసిన తర్వాత ప్రభు తెలియచేసే 80 వాక్యము 81 వాక్యములో ప్రభు తెలియచేసినది ఇదే ఆనందం. నేను నీ శాసనములను పూర్ణముగా పాటించి అవమానము నుండి తప్పుకొందునుగాక. నీ రక్షణము కొరకు ఎదురు చూచి అలసిపోతిని, నేను నీ వాక్యమును నమ్మి తిని. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మినప్పుడు ఆ రక్షణ, కీర్తనములో మిగిలిన చోటులో మన రక్షణానందము, ఆ ఆనందము. కీర్తనలో 16:11 వాక్యములో ఈ రక్షణను గురించి ప్రభు తెలియచేస్తున్న ఈ రక్షణలో ప్రభు సాన్నిధ్యములో ఇచ్చినటువంటి ఆనందము. 16:11 వాక్యములో జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపింతువు, నీ సన్నిధిలో నేను పూర్ణ ఆనందమును పొందుదును. నీ సన్నిధిలోనే పూర్ణ ఆనందము, ఆత్మ ఇచ్చినటువంటి ఆనందము. ఈ ఆత్మ ఇచ్చే ఆనందమే సువార్త, యేసయ్య ప్రకటించిన సువార్త. అప్పుడు చూడండి, 3 కూడారాలు మనం చూస్తున్నాం. కూడారముల ప్రత్యేకత ఏమి? మోషే కూడారానికి ఉన్న ప్రత్యేకత, ఇదిగో ఎడారిలో నడిపించి ప్రజల్ని పవిత్రపరచిన మోషే తన బిడల కోసము ఆ ఎడారిలో ఉన్నటువంటి ఎండ కానీ వాన కానీ ఏమి వస్తుండే అది అనుభవించి వారి యొక్క పాపానికి పరిహారం చేసినటువంటి యేషయ మోషే వారిని ముందుకు నడిపించిన, పరిపాలించినటువంటి ఒక గూడారానికి ప్రతిరూపమే. మన కుటుంబంలో పరిపాలన, ఆ భయభక్తితో ఉన్న పరిపాలన. ఇంకా ఏలియా కూడారానికి ప్రత్యేకత, మన కుటుంబంలో ప్రార్థనతోని ఈ పరిపాలన చెయ్యాలి. చూడండి, 3 కూడారాలు మన కుటుంబానికి తగినటువంటి ఒక సూచనే ఈనాటి సువార్త ద్వారా ప్రభు తెలియజేసేది. అది ఆ పేతురు తెలియకుండా పలుకుతున్నారని మనం మార్కు గారు రాసిన సువార్తలో 9:6 వాక్యం, ఆయనకి తెలియకనే పలికని. ఈ 3 గూడారాలు మన కుటుంబంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ రక్షణ ఆనందం మన కుటుంబానికి వస్తుంది. మొదటి ఆ ఏలియాకున్న తీష్ణత, ఆ చాలా తపన, ఆ ప్రార్థనతో నా కుటుంబ జీవితాన్ని నడిపించాలి, నా కుటుంబంలో మిగిలిన వాళ్ళందరూ ప్రార్థనతో ముందుకు సాగాలి, ప్రార్థనాపరుడు. రెండవది ఏమి? పరిపాలనలో ఆ వారి యొక్క ఎదటి వారి యొక్క కుటుంబంలోని వారి యొక్క తప్పుల కొరకు పరిహారం చేసుకొని వారిని పవిత్రపరచినది. మూడవది ఆ రక్షణ ఇచ్చినటువంటి యేసయ్య సువార్త. యేసయ్య తన్ను తాను బలి చేసుకొని వారికి తండ్రి ప్రేమ తిరిగి ఇస్తున్నా. ఇప్పుడు ప్రేమ, కుటుంబంలో ఉన్న ప్రేమ తిరిగి ఇవ్వటానికి తన్ను తాను త్యజించుకొని ఆ కూడారములో తనకు బలి అర్పించుకొని తన సాన్నిధ్యం ద్వారా వారిని పవిత్రపరిచి ఒక నూతన శక్తి, పవిత్రాత్మ ఆ కుటుంబానికి ఇస్తున్న. లేవికాండములో 26
11, 12 వాక్యముల ప్రభు ఈ వాక్యం ఈ కూడారారి గురించి తెలియజేస్తున్నాం. నేను నీ నడుమ వసింతును, మిమ్ము చేయ విడువను. నేను నీ కుటుంబముల వసింతును, నేను నిన్ను చేయి విడవను. మీకు బాసట నీకు బాఫుటై ఉండను. నేను మీకు దేవుడను. నేను నీకు దేవుడమును. కాగా మీరు నా ప్రజలగుదురు. కానుగా నీవు నా ప్రజల. అప్పుడు మీలోన బాధలు సమస్యలు వచ్చినప్పుడు బిడలారా, రోమిలకు రాసిన పత్రికలు 8వ అధ్యాయం 18వ వాక్యముల ప్రభు తెలియచేస్తున్నా, ఇప్పుడు మనము పడుచున్న కష్టములు మనము ప్రత్యక్షము చేయబడనున్న మహిమ ఆ దేవుని యొక్క మహిమ మన కుటుంబానికి రావటానికి ఒక సహనమే లేకపోతే ఓర్పే. అప్పుడు దానికి మనము మనల్నే పవిత్రపరిచి మిగిలిన వాళ్ళ యొక్క తప్పులకు విడుదల పొందడానికి మనం అది స్వీకరించిన కుటుంబంలో తన మహిమ తేజస్సు వస్తుంది. అందుకే బరూకు గ్రంథముల 4వ అధ్యాయం 28వ వాక్యముల ప్రభు తెలియచేస్తున్నా, మీరు పూర్వము దేవుని నుండి వైదొలగా నిశ్చయించుకొనినట్లే ఇప్పుడు 10 అందలు అందనముగా నీవు 10 అందలు అందనగా తొందరలోనే ప్రభు సాన్నిధిలోనికి వచ్చి ఆ పూర్ణ ఆనందాన్ని పొందాలి. అందుకే కీర్తన కూడా 119వ అధ్యాయం 103వ వాక్యముల ప్రభు తెలియచేస్తున్న ఎలాగ వస్తుంది. వాక్యములో నా నోటికి తీయగా నా నోటికి తీయగా ఉండదు, దేనికంటే మధురముగా నున్నవి. దేనికంటే మధురంగా ఉన్నవి. నేను నీ విధువలని వైదొలగా లేదు. నేను నీ చట్టముల విధులన్నింటి వైదొలగకుండా నీతో అండబెట్టుకొని నడిపిస్తాను. అలాగే నా కుటుంబాన్ని నడిపించిన బిడలారా, దేవుడిచ్చిన నా రూపాంతరీకరణం, ఆ మారు మనసు పొంది ఆ తెల్లగా ఉన్న మహిమ మన కుటుంబానికి వస్తుంది, మన జీవితానికి వస్తుంది. అక్కడ దేవుని యొక్క అనుగ్రహం, పవిత్రాల అభిషేకముతో కూడారం, ఆత్మ పందకొస్త అనుభవం మనకు లభిస్తుంది. అది యేసు తన శిష్యులకి ఇచ్చినటువంటి గొప్ప బహుమతి, అనుగ్రహం. అందుకు లూకా గారు రాసిన సువార్తలో యేసయ్య 6వ అధ్యాయం 17వ వాక్యముల ప్రభువు తెలియచేస్తున్నాం. 17వ వాక్యము, అట్టు పిమ్మట యేసు వారితో కూడా కొండ దిగి వచ్చి, చూడండి, రాత్రికాలంలో కొండలో ఉన్న యేసయ్య ఇదిగో తన ప్రియమైన శిష్యులతో కొండ దిగి వచ్చి శిష్యులు ఆ ప్రజలతో ఉండి దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క ప్రేమ అందరికీ పాల్పంచుకొని ఇస్తున్నా. రోగిలకి స్వస్థత ఇస్తున్నా, గ్రుడ్డి వారికి అదేవిధంగా చెవిటి వారికి అందరికీ జీవం సువార్తను ప్రకటిస్తున్నాం. ఆ సువార్తే మనము అనుదిన జీవితంలో వాక్కు ద్వారా, మాటల ద్వారా అందరికీ దయచేయాలి. అది కావాలంటే మన హృదయంలో దేవుని యొక్క తేనెగంటే చాలా మధురమైన వాక్యం నిలబడాలి ప్రియలారా. అప్పుడు ప్రభు తెలియజేస్తున్న యెషయా 58వ అధ్యాయం 8వ వాక్యం, నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును, నీ గాయములు త్వరగా మానను, నీ పుణ్యం మీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యం మీ వెనువెండే వస్తుంది. పైకెత్తి ఎడమ చేయి హృదయం పెట్టుకొని మన బాధలు, సమస్యలను, మన కుటుంబాన్ని ఆ కూడారములో అనే ఆనందమయ శక్తి తేజస్సు దయచేయమని ప్రార్థిస్తూ, అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. అబ్బా తండ్రి, ఈనాటి వాక్యము ద్వారా మాకు నేర్పించిన ఆ గొప్ప వెలుగును నా కుటుంబంలోనికి, నా బిడ్డలోనికి వచ్చి నింపండి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో పవిత్రాత్మ శక్తి చే మమ్మల్ని అందరినీ బలపరచండి, పవిత్రపరచండి. మీ ప్రేమతో, మీ ఆనందముతో నింపేటట్టు మమ్మల్ని అందరినీ అనుగ్రహించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 7 కుటుంబములో శాంతి లేకుండా, కుటుంబములో సమాధానం లేనటువంటి వారికి 7 కుటుంబానికి శాంతి సమాధానం ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. చెడు అలవాటు మధ్య త్రావుడి వారికి 3కి దేవుడికి హెచ్చరిక ఇస్తున్న ఆ చెడు అలవాటు నుండి మానుకొని దేవుని యొక్క వాక్యాలు మీరు పదే చదివి పవిత్రపరచాలని. ప్రైజ్ ది లార్డ్. అప్పుడప్పుడు తల చుట్టి క్రిందపడిన ఒక వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మరియు చెవి లోపలే గుడుగుడుము శబ్దము, ఏదో పెద్ద డ్రమ్ కొట్టిన శబ్దంగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అప్పుడప్పుడు వచ్చినటువంటి దగ్గు మరియు
ఎప్పుడు జ్వరము ఇటువంటి వారికి ముగ్గురికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. నలుగురికి నడునొప్పి నుండి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఒక్క వ్యక్తి వాహనంలో యాక్సిడెంట్ వలన నొప్పితో ఉంటున్నా, కాలు నొప్పితో, అటువంటి వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఒక సహోదరికి ఎడమ కాలులో చాలా నొప్పి ఉంది, ఆ సహోదరికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. స్టమక్ పెయిన్ నుండి ఇద్దరికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది Praise లార్డ్. the Lord. అలానే ఈ ఆరాధనలు పాల్గొన్న సమయంలో యూరిన్ పాస్ అప్పుడప్పుడు పోతుంది, తెలియకుండా పోతుంది. అటువంటి ఒక వ్యక్తికి పూర్ణ సౌఖ్యం స్వస్థత ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. మరియు ఒక సహోదరికి చేయి నొప్పితో బాధపడుతున్నాం, చేయి పైకి లేపటానికి కుదరలేక బాధపడుతున్నా, అటువంటి సహోదరికి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మరియు 8 మందికి అది ప్రార్థన చేయడానికి బోరింగ్ కొడుతున్నా, చదువులే మరియు బైబిల్ చదవలేకపోతున్నా, ఎప్పుడు నెగటివ్ ఆలోచనలు, చెడు ఆలోచన వస్తున్నటువంటి వ్యక్తికి 8 మందికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తాం. ఎంత గొప్ప స్వరమయ్యా, ఎంత గొప్ప స్వరమయ్యా, ఎంత గొప్ప స్వరమయ్యా, ఎంత గొప్ప స్వరమయ్యా. ఏమంటూ ఎరుగని దీనుని, ఏమంటూ ఎరుగని దీనుని, ఒక్క మాటతో నీవు మార్చితివే, ఒక్క మాటతో నీవు మార్చితివే. ఎంత గొప్ప స్వరమయ్యా, ఎంత గొప్ప స్వరమయ్యా, ఎంత గొప్ప స్వరమయ్యా, ఎంత గొప్ప స్వరమయ్యా. మరణ పడక నుండి ఎందరో మరణించినారు, మరణ పడక నుండి ఎందరో మరణించినారు. చనిపోవు వాడిని బ్రతికించినావు, చనిపోవు వాడిని బ్రతికించినావు. నీ మాట తన నోట పలికించగా, ఓ స్వరము వినిపించి నడిపించినావు. నీ మాట తన నోట పలికించగా, ఓ స్వరము వినిపించి నడిపించినావు. ఎంత గొప్ప స్వరమయ్యా, ఎంత గొప్ప స్వరమయ్యా, ఎంత గొప్ప స్వరమయ్యా, ఎంత గొప్ప స్వరమయ్యా. ప్రతిష్ఠా జపము. దైవజనని దైవజనని పరిశుద్ధ కన్యామరియమ్మ, పరిశుద్ధ కన్యామరియమ్మ, మా తల్లి, మా తల్లి, మా కుటుంబమును, మా కుటుంబమును, మా సంఘమును, మా సంఘమును, మేము సమస్త లోకానికి తల్లిగాను రాణిగాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మేము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేసుదామని మీకు మాట ఇచ్చుచున్నాను. మా జీవితములో ప్రదక్షిణము నా శిలువను ఎత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మరియంద నమ్మకస్తులముగా ఉండుటకు మమ్మను మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మ మరియా మీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా,
ఓ ఆ ప్రభువా, దేవదూతలు ఆ దేవదూతలు ఒకరితోనొకరు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు, సర్వశక్తిమంతుడైన ప్రభువు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, లోకమంతా అతని మహిమతో నిండి ఉన్నది లోకమంతా అతని మహిమతో నిండి అని ఉన్నది ఎలుగెత్తి పలుకుచుండిరి. అని ఎలుగెత్తి పలికిచుండిరి. ఈ వాక్యం యొక్క ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ఆనంద శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన, మా దేశము పైన, లోకమంతటి పైన, మా లోకమంతటి కుటుంబాల పైన, పైన, మా కుటుంబాల మా పైన, మనవలన్నిటి పైన మా మనవులన్నిటి పైన మీ కరుణను మీ అనుగ్రహించండి. కరుణను అనుగ్రహించండి. సాతాను సాతాను వాని మాయాపూరిత ఉద్దేశముల నుండి వాని మాయాపూరిత ఉద్దేశముల మమ్మ నుండి కాపాడండి. మమ్మ మా కాపాడండి. ఆత్మ శరీరములను, మా ఆత్మ మా శరీరములను, మనస్సులను, మా మా మనస్సులను, సమస్తమును మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా ప్రకటించుచున్నాము. నిత్య రక్షణ విషయములో మా నిత్య రక్షణ మాకు విషయములో తోడై ఉండండి తల్లి. మాకు తోడై ఉండము తల్లి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశమనివగా కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలోని గురువులందరినీ, అమ్మగారులందరినీ, ఉపదేశగారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాతా, పాపాత్మలమైండెడు మా కొరకు ఈ ఆరాధనలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరిని ఈ ప్రేమతో నింపుమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాతా, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితాపుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడునో ఎప్పుడునో సదాకాలము మీకే స్తోత్రము కలిగిన గాక. ఆమేన్. ప్రియులారా, దివ్య పరిశుద్ధ ఆరాధన సమయము మోహరించి దేవుని యొక్క ఆశీర్వాదం స్వీకరిస్తాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. అమృతవర్షిణి అనుగ్రహదర్శిని మా ప్రియ మరియమ్మ